Welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to solve a problem related to the chapter solutions. Intermediate second year లేదా 12th class chemistry అంటాం. అలాగే సిబిఎస్ఈ ఆర్ ఎన్సీఆర్టీలో కూడా ఆ సిలబస్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. బోర్డ్ ఎగ్జామ్స్కు బాగా ఇంపార్టెంట్. చూద్దాం అదేంటి. క్వశ్చన్ ఏంటంటే క్యాల్కులేట్ ద మొలారిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్. మనకు 2 సొల్యూషన్స్ ఇచ్చాడు. 2 సొల్యూషన్స్కి మొలారిటీ మెజర్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఒక సొల్యూషన్కి మెజర్ చేద్దాం, దాని సెకండ్ వన్ చూద్దాం. సరే, ఏమి ఇచ్చాడు? ఫస్ట్ది ఏ 30 grams ఆఫ్ కోబాల్ట్ నైట్రేట్ హెక్సాహైడ్రేట్. సో 30 grams కోబాల్ట్ నైట్రేట్ ఉంది, అందులో 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, క్రిస్టలైన్ వాటర్ అంటాం. ఇన్ 4.3 liters ఆఫ్ సొల్యూషన్. 4.3 లీటర్స్లో 30 grams కోబాల్ట్ నైట్రేట్ ఉంది, మొలారిటీ కావాలన్నాడు. అది చేద్దాం. దెన్ తర్వాత ఏమని అడిగాడు? 30 ml ఆఫ్ 0.5 m సల్ఫ్యూరిక్ యాసిడ్ డైల్యూటెడ్ టు 500 ml. 30 ml 0.5 మొలారిటీ ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాడు, ఎక్సెస్ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేశాడు, 500 ml చేశాడు చివరికి, అంటే 470 ml యాడ్ చేశాడని. ఇప్పుడు మొలారిటీ ఎంత ఉంటుందో ఫైనల్గా మెజర్ చేయన్నాడు. ఇది డైల్యూషన్లా, ఇది నార్మల్ మొలారిటీ ఫార్ములా. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ వన్ చేద్దాం. ఏమేమి ఇచ్చాడు అక్కడ? 30 grams ఆఫ్ కోబాల్ట్ నైట్రేట్. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఎవరా సొల్యూటు? కోబాల్ట్ నైట్రేట్, CO NO3 taken 2 times 6H2O. ఓకేనా? ఇది మన కాంపౌండ్. ఎంత ఇచ్చాడు? 30 grams అని ఇచ్చాడు. ఓకే, మనకు మొలారిటీ కావాలంటే వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్, అంటే మాలిక్యులర్ వెయిట్ కావాలి, అది మెజర్ చేద్దాం. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కోబాల్ట్ నైట్రేట్, నథింగ్ బట్ సొల్యూట్ పైన ఉన్నదే, దీని మాలిక్యులర్ వెయిట్ కావాలి. ఎలా వస్తుంది? అన్నింటి అటామిక్ వెయిట్స్ సమ్ చేస్తే అప్పుడు టోటల్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. కోబాల్ట్ అటామిక్ వెయిట్ ఎంత? 58.7. తర్వాత NO3 2 ఉన్నాయి, అంటే నైట్రోజన్లో 2 కదా, +2 ఇంటూ నైట్రోజన్ ఈచ్ అటామిక్ వెయిట్ 14. సో 2 × 14. ఆక్సిజన్లు ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ ఒక 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. వద్దంటే ఇవి చూద్దాం. 2 3 are 6. 6 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ 16. 6 × 16. ఓకేనా? ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16గా, ప్లస్ 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. వాటర్ మాలిక్యూల్ వెయిట్ ఎంత? హైడ్రోజన్లు 2, ఆక్సిజన్ 16, టోటల్ 18 కదా. 6 × 18 ఇదంతా చేస్తే 291 grams per mole వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ కూడా వచ్చేసింది. వెయిట్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసింది. ఇంకోటి ఏం కావాలి? మొలారిటీ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. 4.3 లీటర్, అది కూడా నోట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు మనకి? 4.3 liters అన్నాడు. ఓకేనా? నోట్ చేద్దాం. బట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మొలారిటీ కదా. ఫార్ములా మొలారిటీ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఫార్ములా ఖచ్చితంగా రాయాలి, దీనికి 1 mark ఇస్తాడు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్. నీకు లీటర్స్లలో ఇస్తే 1/, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకేనా? లీటర్స్లో ఇస్తే సరే. మొలారిటీ M ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు? 30 grams. మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది నాయన? 291 ఇంటూ 1/, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చాడు? వాల్యూమ్ 4.3 liters అని ఇచ్చాడు. ఓకేనా? ఈ వాల్యూను మనం అంతా సింప్లిఫై చేసి క్యాలిక్యులేట్ చేస్తే మొలారిటీ మనకు ఎంత వస్తుంది అంటే 0.024 moles per liter వస్తుంది. లాగరిథమైన చేయొచ్చు, మల్టిప్లై చేసి డివైడ్ ఏం చేయొచ్చు, ఎలా ఏం చేయొచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ ఏ. నెక్స్ట్ ఏంటి? ఇంకొకటి బి. ఏమి ఇచ్చాడు? సెకండ్ వన్ 30 ml ఆఫ్ 0.5 m సల్ఫ్యూరిక్ యాసిడ్ డైల్యూటెడ్ టు 500 ml. ఫస్ట్ మన దగ్గర సొల్యూషన్ ఉంది, దాని వాల్యూమ్ మొలారిటీ ఉంది,
నేను డైల్యూట్ చేశాను, డైల్యూట్ చేసిన తర్వాత ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిఫోర్ డైల్యూషన్, ఆఫ్టర్ డైల్యూషన్, ఓకేనా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ డైల్యూషన్, ఓకేనా? బిఫోర్ డైల్యూషన్ అండ్ ఆఫ్టర్ డైల్యూషన్ అని నోట్ చేసుకుందాం. బిఫోర్ డైల్యూషన్ అంటే ఇనీషియల్గా వాల్యూమ్ ఎంత తీసుకుందాం, V1 అనుకుందాం, సే 30 ml. మొలారిటీ ఎంత ఇచ్చాడు, సే M1 0.5 m. ఓకే, ఆఫ్టర్ డైల్యూషన్ వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూమ్, V2 డైల్యూటెడ్ టు 500 ml. ఫైనల్గా 500 ml తెచ్చాను అని, ఫైనల్ వాల్యూమ్ 500 ml. అండ్ దెన్ ఫైనల్ మొలారిటీ వీ హ్యావ్ టు మెజర్ ఇట్. ఇదే మనం కనుక్కోవాలి. సరే, ఫ్రమ్ డైల్యూషన్ లా we know that M1 V1 is equals to M2 V2. we need M2 కదా, సో V2 ఇటు పంపిద్దాం. M1 V1 by V2 is equals to M2. తిప్పి రాద్దాం. M2 is equals to M1 V1 by V2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. M1 ఎంత ఉంది నేను 0.5 ఇంటూ V1 ఎంత ఉంది 30 ml డివైడ్ బై V2 ఎంత ఉంది 500 ml. ఓకేనా? ఇంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్యాల్కులేట్ చేద్దాం. 0 0 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు పైన ఏముంటుంది 0.5 కదా, 0.5 ఇది 5 అంటే 5 10s 50 అయింది ఇది, కానీ అది 5 కాదు 0.5. అప్పుడు ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 అంటే 5 1s 5 10s 50, 0.5 కాబట్టి 100 టైమ్స్ అవుతుంది. 0.5 1 టైమ్స్, 0.5 100 టైమ్స్. అప్పుడు సో 3/100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.03. దిస్ ఈస్ ద final molarity of solution. Nothing but after dilution we get a solution whose molarity is 0.03. That's it. Hope you understand. Keep watching for more videos. Thank you.